స్టూడెంట్స్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకోపోయేది యూనిట్ 2 ఇన్ఫైనైట్ సిరీస్. ఫస్ట్ యూనిట్ ఏం చెప్పాం, సీక్వెన్సెస్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ యూనిట్ ఏంటి, ఇన్ఫైనైట్ సిరీస్. అసలు ఇన్ఫైనైట్ సిరీస్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ది ఇన్ఫైనైట్ సిరీస్ Sn ఈజ్ డినోటెడ్ బై, ఎలా డినోట్ చేసుకుంటామంట, సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un ఈక్వల్ టు u1 ప్లస్ అండ్ సో ఆన్ u1 ప్లస్ అండ్ సో ఆన్ వరకు రాస్తాం. అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. దీన్ని ఏమంటాం, ఇన్ఫైనైట్ సిరీస్ అని అంటాం. ఓఆర్ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు, సిగ్మా యూఎన్ అని కూడా రాసుకోవచ్చు. అసలు సిరీస్ డెఫినేషన్ చూడండి. ఓన్లీ సిరీస్ ఒకటే తీసుకున్నాం అనుకోండి. సిరీస్ అంటే ఏంటి, ఇఫ్ సీక్వెన్స్, ఇఫ్ సెట్ యూఎన్ ఈజ్ ఏ సీక్వెన్స్. ఫస్ట్ యూఎన్ అనేది ఏమవుతుంది, సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ లేదు Sn ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un. ఓన్లీ un వరకునే తీసుకుంటున్నాం, ఇన్ఫినిటీ వరకు తీసుకోవట్లేదు. అండ్ ప్లస్ అండ్ సో ఆన్ un. n బిలాంగ్స్ టు z ప్లస్, దెన్ the sequence Sn is called series. చూడండి, ఇప్పుడు సిరీస్ అంటే ఏమంటున్నాం, ఇఫ్ సిగ్మా యూఎన్ ఈజ్ ఏ సీక్వెన్స్ తీసుకుంటున్నాం. ఆ సిగ్మా యూఎన్ అనేది ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నాం, Sn ఈక్వల్ టు u1 ప్లస్ అండ్ సో ఆన్ un. ఇలా మనకి Sn ఎలా రాస్తున్నాం, ఈ యూఎన్ని సమ్ చేస్తున్నాం కదా, u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un. దీన్ని ఏమంటాం, ఈ సీక్వెన్సెస్ అన్ని సిరీస్ అని అంటాం. నెక్స్ట్ ద నెంబర్ un ఈజ్ కాల్డ్, un ఏమంటాం అక్కడ, ఎంత పార్షియల్ సమ్ అని అంటాం. ద నెంబర్ un ఈజ్ కాల్డ్ ఎంత టర్మ్ ఆఫ్ ద సిరీస్. ఓకేనా, un ఏమంటాం, ఎంత టర్మ్ ఆఫ్ ద సిరీస్. అండ్ ద నెంబర్, మరి Sn అని చెప్తున్నాం కదా, Sn ఈజ్ కాల్డ్ ఎంత పార్షియల్ సమ్ ఆఫ్ సిరీస్ సిగ్మా un. ఓకేనా, un అనేది ఏమవుతుంది అక్కడ, ఎంత టర్మ్ ఆఫ్ ద సిరీస్ అవుతుంది. అదే Sn అంటే ఏమవుతుంది, ఎంత పార్షియల్ సమ్ ఆఫ్ ద సిగ్మా un. అలాగే ఇప్పుడు కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ అన్నాం అనుకోండి, కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్. నెక్స్ట్ డెఫినేషన్, కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్. కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ అంటే ఇప్పుడు సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un బి ఏ సిరీస్ of real numbers with partial sums. partial sums అంటే ఏంటి, Sn. Sn ఈక్వల్ టు, Sn అంటే ఎలా రాస్తున్నా, u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un come and belongs to z plus. if the sequence Sn is converges to S, we say that the series sigma un is converges to S. అంటే మనం అక్కడ తీసుకున్న ఎంత పార్షియల్ సమ్ Sn అనేది కన్వర్జెస్ టు S అయితే అప్పుడు మనకి సిగ్మా un సిరీస్ కూడా ఏమవుతుంది, సిగ్మా un ఈస్ కన్వర్జెస్ టు S అవుతుంది. ఇది కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, డైవర్జెన్స్ ఆఫ్ సిరీస్. డైవర్జెన్స్ ఆఫ్ సిరీస్ అంటే ఏం చెప్తుంది, ద లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఇప్పుడు లిమిట్ Sn చేస్తాం కదా, అది అక్కడ వాల్యూ ఎగ్జిస్ట్ కాకపోతే దాన్ని ఏమంటాం, డైవర్జెన్స్ అంటాం. అలాగే మనకి అది సీక్వెన్స్ ఎగ్జిస్ట్ కాకపోతే సిగ్మా un ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. నోట్ పాయింట్స్ చూడండి ఇంపార్టెంట్ ఇవి. సిగ్మా un కన్వర్జెస్ టు S అయితే
కంపల్సరీ అక్కడ ఏ కండిషన్ అవుతుందంట, ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. అలాగే సిగ్మా యూఎన్ కన్వర్జెస్ టు ఏ అండ్ సిగ్మా విఎన్ కన్వర్జెస్ టు బి అయితే దెన్ సిగ్మా యూఎన్ ప్లస్ విఎన్ కన్వర్జెస్ టు ఏ ప్లస్ బి. మనం చెప్పుకున్నాం కదా అక్కడ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్, లిమిట్ టిఎన్ ఈక్వల్ టు ఎం అయితే లిమిట్ ఎస్ఎన్ ప్లస్ టిఎన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎం అవుతుందని. అలాగే సిరీస్లో కూడా సిగ్మా యూఎన్ కన్వర్జెస్ టు ఏ అండ్ సిగ్మా విఎన్ కన్వర్జెస్ టు బి అయితే దెన్ సిగ్మా యూఎన్ ప్లస్ విఎన్ కన్వర్జెస్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ సిగ్మా యూఎన్ కన్వర్జెస్ టు ఏ అండ్ సి బిలాంగ్స్ టు ఆర్ అయితే సిగ్మా సియూఎన్ కన్వర్జెస్ టు సిఏ. మనం ఏదైతే కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తున్నామో అది మల్టిప్లై అవుతుంది ఏకి మళ్ళీ. ఇప్పుడు సిగ్మా యూఎన్ కన్వర్జెస్ టు ఏ అండ్ సిగ్మా విఎన్ కన్వర్జెస్ టు బి అయితే అండ్ 2 కాన్స్టెంట్స్ తీసుకున్నాం ఏంటది పీ కామా క్యూ బిలాంగ్స్ టు ఆర్. దట్ ఇంప్లైస్ దెన్ సిగ్మా పియూఎన్ ప్లస్ క్యూవిఎన్ కన్వర్జెస్ టు దేనికి కన్వర్జెస్ అవుతుంది, పిఏ ప్లస్ క్యూబి. ఓకేనా. సిగ్మా యూఎన్ డైవర్జెస్ అండ్ సి బిలాంగ్స్ టు ఆర్, సి నాట్ ఈక్వల్ టు 0. దెన్ సిగ్మా యూఎన్ డైవర్జెన్స్ అవుతుంది. సిగ్మా సి ఇంటూ యూఎన్ కూడా ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. అంటే సిగ్మా యూఎన్ అనేది డైవర్జెంట్ అయితే దానికి కాన్స్టెంట్ మల్టిప్లై చేసినప్పుడు కూడా కంపల్సరీ ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ 6th పాయింట్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ ఆర్ డైవర్జెస్. దెన్ సిగ్మా యూఎన్ ప్లస్ విఎన్ కూడా ఏమవుతుంది, డైవర్జెన్స్ అవుతుంది. నెక్స్ట్ థియరం చూడండి. ఏ నెసరీ కండిషన్ ఫర్ డైవర్జెన్స్, నెసరీ కండిషన్ ఫర్ కన్వర్జెన్స్. ఓఆర్ఆర్ nth టర్మ్ టెస్ట్. దీన్ని ఏమంటాం, nth టర్మ్ టెస్ట్. ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, సిగ్మా యూఎన్ కన్వర్జెన్స్ దెన్ లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 0. ఓన్లీ నెసరీ కండిషన్, అది సఫిషియెంట్ కండిషన్ లేదు. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, సపోజ్ సిగ్మా యూఎన్ కన్వర్జెస్ టు ఏ అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. లిమిట్ యూఎన్ అనేది 0, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 0 అవుతుందని చెప్పాలి. లెట్ ఎస్ఎన్ బి ద nth పార్షియల్ సమ్ ఆఫ్ సిగ్మా యూఎన్. nth పార్షియల్ సమ్ ఆఫ్ సిగ్మా యూఎన్ అంటే ఎలా రాస్తాం, ఎస్ఎన్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ఎస్ఎన్. ఇప్పుడు మనకి సిగ్మా యూఎన్ కన్వర్జెస్ టు ఏ అన్నాడు కాబట్టి దేర్ ఫోర్ లిమిట్ ఎస్ఎన్ కూడా ఏమవుతుంది, ఏనే అవుతుంది. ఆల్సో లిమిట్ ఎస్ఎన్ మైనస్ 1 కూడా ఏకే కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా. లెట్ ఎస్ఎన్ ఈక్వల్ టు తీసుకున్నాం, అలాగే ఎస్ఎన్ మైనస్ 1 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ఎస్ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎస్ఎన్ టర్మ్ అంటే దాని ముందు టర్మ్ ఎస్ఎన్ మైనస్ 1 ఉంటుంది కదా. ఇప్పుడు ఎస్ఎన్లోంచి ఎస్ఎన్ మైనస్ 1 తీసేయండి, ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ మైనస్ 1. ఎస్ఎన్ అంటే ఏంటి, S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ఎస్ఎన్ మైనస్ 1 ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ మైనస్ 1 వాల్యూ రైట్, మైనస్ S1 మైనస్ S2 అండ్ సో ఆన్ మైనస్ ఎస్ఎన్ మైనస్ 1 ప్లస్ S1 మైనస్ S1 ప్లస్ S2 మైనస్ S2. అలాగే ఎస్ఎన్ మైనస్ 1 మైనస్ ఎస్ఎన్ మైనస్ 1 క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలింది, ఓన్లీ ఎస్ఎన్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేసామనుకోండి, ఎస్ఎన్ అంటే ఏం రాయొచ్చు, nth పార్షియల్ సమ్ ఆఫ్, ఒకసారి వినండిరా. ఇక్కడ ఎస్ఎన్ అంటే ఏం తీసుకుంటాం, U1 U2 అండ్ సో ఆన్ UN మైనస్ 1 UN nth పార్షియల్ సమ్ ఆఫ్ సిగ్మా UN అనుకుంటున్నాం కదా. అంటే అవి ఏమవుతాయి, U1 U2 ప్లస్ అండ్ సో ఆన్ UN అవుతాయి. అలాగే ఎస్ఎన్ మైనస్ 1 కూడా ఏమవుతుంది, U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ UN మైనస్ 1. ఇప్పుడు మైనస్ చేద్దాం, ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ మైనస్ 1 U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ UN మైనస్ 1 ప్లస్ UN మైనస్, ఇప్పుడు ఎస్ఎన్ మైనస్ 1 రాయండి, U1 మైనస్ U2 మైనస్ అండ్ UN మైనస్ 1. U1 మైనస్ U1 క్యాన్సిల్, U2 మైనస్ U2, అలాగే UN మైనస్ 1 UN మైనస్ 1 దట్ ఈక్వల్ టు UN. ఏం లేదు, ముందు ఇక్కడ నేను మళ్ళీ ఎస్ఎన్ కింద రాసేసుకున్నాను. ఎస్ఎన్ రాయం కదా, ఎస్ఎన్ అంటే ఏం చెప్తున్నా, ఎంత పార్షియల్ ఆఫ్ సిగ్మా యూఎన్ అంటున్నాం కాబట్టి యూలో రాసుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్. యూలో రాసిన తర్వాత ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ చేస్తే ఇది దేనికి ఈక్వల్ అయింది, యూఎన్కి ఈక్వల్ అయింది. యూఎన్కి ఈక్వల్ అయిన తర్వాత దీనికి లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు లిమిట్ యూఎన్. ఏం చెప్పాలి మనం, ఎందుకు లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ లిమిట్ ఏ మైనస్ బి ఉంటే ఎలా రాయొచ్చు, లిమిట్ ఏ మైనస్ లిమిట్ బి. బి ఏ ప్లేస్లో ఏముంది, ఎస్ఎన్, బి ప్లేస్లో ఎస్ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు
లిమిట్ యూఎన్. మనం ఇక్కడ స్టార్టింగ్లోనే కండిషన్ ఏం తీసుకున్నాం, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ, అలాగే లిమిట్ ఎస్ఎన్ మైనస్ 1 కూడా ఏకే అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ ఏ ఈక్వల్ టు లిమిట్ యూఎన్. ఇప్పుడు ఏం రాయొచ్చు, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ అంటే ఏమవుతుంది 0. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, అర్థమైందా? ఏం తీసుకుని ప్రూవ్ చేసాం మనం, సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అని తీసుకున్నాం. సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ తీసుకుని ఏం ప్రూవ్ చేసాం, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 to infinity 1/2 power n. గివెన్ సిరీస్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 to infinity 1/2 power n. ఇప్పుడు సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 to infinity 1/2 power n ఎక్స్పెండ్ చేసుకున్నాం అనుకోండి. ఎన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏమవుతుంది, 1/2 power 0 ప్లస్ 1 ఎన్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 2 power 1, అలాగే ఎన్ ఈక్వల్ టు ఎన్ తీసుకుంటే 2 power n ప్లస్ ఎన్ సో వన్ ఇన్ఫినిటీ వరకు ఉంది కదా. 1/2 power 0 అంటే ఏమవుతుంది, 1 ప్లస్ 1/2 ప్లస్ అండ్ సో ఆన్ 1/2 power n ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకి దీన్ని ఏమనుకున్నాం, యూఎన్ అని తీసుకున్నాం. లెట్ ఎంత పార్షియల్ సమ్ తీసుకున్నాం అనుకోండి, ఎస్ఎన్ ఎక్కడి వరకు తీసుకుంటాం, ఓన్లీ ఎన్ వరకునే తీసుకుంటాం. 1 ప్లస్ 1/2 ప్లస్ అండ్ సో ఆన్ 1/2 power n. ఎస్ఎన్ కన్వర్జెంట్ అయితే మనకు సిగ్మా యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది కదా. అందుకని ఫస్ట్ ఏం చేద్దాం, సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఇప్పుడు ఈ సిరీస్ చూడండి ఎలా ఉంది, మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే కదా ఉంది. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ. హియర్ ఏ ఈక్వల్ టు ఎంత, 1, ఆర్ ఈక్వల్ టు 1/2. ఇది మనకి ఫైనైట్ సిరీస్ కాబట్టి ఎంత టర్మ్ ఎలా రాస్తాం, ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1/1 మైనస్ ఆర్. ఏ అంటే ఎంత, 1 మైనస్ ఎంత టర్మ్ ఏంటి ఇక్కడ మనకి, మళ్ళీ ఆర్ అంటే ఎంత, 1/2 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/1 మైనస్ 1/2. ఓకేనా, సింప్లిఫై చేద్దాం. 1 మైనస్ 1/2 పవర్ ఎన్ ప్లస్ 1/2 మైనస్ 1/2 అంటే 2 మైనస్ 1/2 అంటే 1/2, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 1/2 పవర్ ఎన్ ప్లస్ 1. 2తో మల్టిప్లై చేసామనుకోండి, 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 మైనస్ 2/2 పవర్ ఎన్ ప్లస్ 1 ఎలా రాయొచ్చు, 2 పవర్ ఎన్ ఇంటూ 2 అని రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్ అయిపోయింది, దట్ ఈక్వల్ టు 2 మైనస్ 1/2 పవర్ ఎన్. ఇది ఎస్ఎన్ వాల్యూ. దీనికి లిమిట్ అప్లై చేసామనుకోండి బోత్ సైడ్స్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 మైనస్ 1/2 పవర్ ఎన్. లిమిట్ 2 మైనస్ లిమిట్ 1/2 పవర్ ఎన్. లిమిట్ 2 అంటే ఎంత, కాన్స్టెంట్ కాబట్టి 2నే అవుతుంది. లిమిట్ 1/2 పవర్ ఎన్ అంటే 0, 2 మైనస్ 0 అంటే 2. ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది, 2కి ఈక్వల్ అయింది. అంటే ఇప్పుడు లిమిట్ యూఎన్ కూడా ఏమవుతుంది, దాన్ని యూఎన్ నుంచి తీసుకున్నాం, 2నే అవుతుంది. లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 2 అయిందంటే లిమిట్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అయితే సిగ్మా యూఎన్ అనేది ఏమవుతుందని చెప్పాం, ముందు కండిషన్స్ రాసాం కదా. దేర్ ఫోర్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెస్ టు 2. యూఎన్ ప్లస్ నేను తీసుకున్నాం, సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 to infinity 1/2 పవర్ ఎన్ కన్వర్జెస్ టు 2. ఓకేనా, ఇది ప్రాబ్లం. అలాగే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సిగ్మా ఎన్ఎస్ స్క్వేర్. గివెన్ సిరీస్ ఏడ్చాడు, సిగ్మా ఎన్ఎస్ స్క్వేర్. సిగ్మా ఎన్ఎస్ స్క్వేర్ అంటే n ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 స్క్వేర్, 2 తీసుకుంటే 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఎన్ఎస్ స్క్వేర్ అండ్ ప్లస్ అండ్ సో ఆన్. లెట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎంత పార్షియల్ సమ్ ఎలా తీసుకుంటాం, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఫైనైట్ వరకు తీసుకుంటాం ఎన్ఎస్ స్క్వేర్ అని. ఎస్ఎన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. లిమిట్ అప్లై చేసామనుకోండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్, అలాగే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇక్కడ 6 అనేది కాన్స్టెంట్, 1/6 రాసండి. ఇక్కడ లిమిట్ అప్లై చేసామనుకోండి, ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ప్లస్ 1, 2 ఇన్ఫినిటీ ప్లస్ 1. ఇన్ఫినిటీ ప్లస్ 1 అన్న ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ అన్న ఏమవుతుంది మనకి,
ఇన్ఫినిటీ అవుతుంది. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. మనకి ఇక్కడ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే సిగ్మా యూఎన్ అనేది ఏమని చెప్పుకున్నాం నోట్ పాయింట్స్లో, డైవర్జెంట్ అవుతుందని చెప్పాం. దేర్ ఫోర్ సిగ్మా ఎన్ఎస్ స్క్వేర్ ఈజ్ డైవర్జెస్ టు, దేనికి డైవర్జెస్ అయింది? ఇన్ఫినిటీ. ఓకేనా? నెక్స్ట్ థీరం చూడండి. ఇఫ్ సిగ్మా యూఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ అండ్ ఎస్ఎన్ ఈక్వల్ టు u1 plus u2 and so on un for all n belongs to z plus, then sigma un converges with if sn is bounded and sigma un diverges if sn is not bounded. sn బౌండెడ్ అయినప్పుడు సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అవుతుందని, అలాగే ఎస్ఎన్ నాట్ బౌండెడ్ అయినప్పుడు డైవర్జెన్స్ అవుతుందని ప్రూవ్ చేయాలంట. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి? సిగ్మా యూఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్. అంటే ఏమవుతుంది? నాన్ నెగిటివ్ టర్మ్స్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండ్ లిమిట్ ఎస్ఎన్ మీద ఎంత పార్షియల్ సమ్ ఆఫ్ సిగ్మా యూఎన్ అని వాడిచ్చేసాడు. ఎస్ఎన్ ఈక్వల్ టు ఏం రాస్తాం? u1 plus u2 plus and so on un for all n belongs to z. ఇప్పుడు ఎస్ఎన్ ప్లస్ 1 కూడా రాయొచ్చు కదా. ఎస్ఎన్ ప్లస్ 1 అంటే ఏమవుతుంది? u1 plus u2 ఎక్కడి వరకు ఉంటుంది? un plus 1. ఇప్పుడు ఎస్ఎన్ ప్లస్ 1 మైనస్ ఎస్ఎన్ కన్సిడర్ చేద్దాం. ఎస్ఎన్ ప్లస్ 1 మైనస్ ఎస్ఎన్. ఎస్ఎన్ ప్లస్ 1 అంటే ఎంత? u1 plus u2 plus and so on un plus plus 1 మైనస్ ఎస్ఎన్ అంటే ఎంత? u1 minus u2 and so on minus un plus u1 minus u1 plus u2 minus u2 and so on un minus un క్యాన్సిల్ అయింది. మిగిలింది మనకి un plus 1. un plus 1 మిగిలితే ఇప్పుడు ఈ సిగ్మా un అనేది ఏమంటున్నాడు? కన్వర్జెన్స్ సిరీస్ అంటున్నాడు కాబట్టి, నాన్ నెగిటివ్ టర్మ్స్ అంటున్నాడు కాబట్టి ఇది కంపల్సరీ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. un plus 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయిందంటే un plus 1 దేని కన్సిడర్ చేస్తే వచ్చింది? sn plus 1 మైనస్ sn. అంటే ఇప్పుడు sn plus 1 మైనస్ sn కూడా ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. sn plus 1 మైనస్ sn గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఇది ఏమవుతుంది? sn plus 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు sn. ఇప్పుడు sn కంటే sn plus 1 వాల్యూ హైయెస్ట్ అయింది కాబట్టి సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుంది? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. దేర్ ఫోర్ సీక్వెన్స్ sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇప్పుడు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయింది. మనకి ఏం తెలుసు? వి నో దట్ మోనోటోన్ సీక్వెన్స్ ఈజ్ either increasing or decreasing. అంటే ఇప్పుడు ఇంక్రీజింగ్ అయింది కాబట్టి దీన్ని కంపల్సరీ ఏమంట? మోనోటోన్ సీక్వెన్స్ అని అంట. దట్ ఇంప్లైస్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ మోనోటోన్ సీక్వెన్స్. ఇక్కడ మోనోటోన్ సీక్వెన్స్ అని చెప్పాం. ఏ కండిషన్ ఏం తీసుకుని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ఎస్ఎన్ అనేది బౌండెడ్ అయితే. టు ప్రూవ్ దట్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ అని చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అయిందనుకోండి. ఎస్ఎన్ బౌండెడ్ అయితే ఇప్పుడు ఎస్ఎన్ అనేది మోనోటోన్ సీక్వెన్స్ అయింది. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ మోనోటోన్ సీక్వెన్స్ అండ్ బౌండెడ్. మోనోటోన్ సీక్వెన్స్ అయ్యి బౌండెడ్ అయితే అది ఏమవుతుంది? కంపల్సరీ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. సీక్వెన్స్ ఎస్ అనేది కన్వర్జెన్స్ సీక్వెన్స్ అయిందంటే సిగ్మా యూఎన్ అనేది కంపల్సరీ ఏమవుతుంది? కన్వర్జెన్స్. అక్కడ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం కదా. సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెన్స్ అయితే ఏమవుతుంది? సిగ్మా యూఎన్ కూడా కన్వర్జెన్స్ అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్. అలాగే సెకండ్ పార్ట్ ఏంటి? సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ నాట్ బౌండెడ్. అయితే ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెంట్ అని చెప్పాలి. క్లియర్గా ఉంది మనకి. అక్కడ ఇంక్రీజింగ్ అయింది కానీ బౌండెడ్ కాలేదు. అంటే బౌండెడ్ అబో లేదు, బౌండెడ్ బిలో లేదు. అంటే అది కంపల్సరీ ఏమవుతుంది? డైవర్జెన్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ నాట్ కన్వర్జెంట్. దట్ ఇంప్లైస్ sigma un is divergent. ఓకేనా? ఇది థీరం. మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను, ఆ ప్రాబ్లం మీరు ట్రై చేయండి.
టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సిగ్మా n ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ 1/4 పవర్ n అంటున్నా. ఇక్కడ మనం ఇందాక 1/2 పవర్ n చేసాం కదా ముందు, అదే మోడల్లో 2 ప్లేస్లో 4 తీసుకొని చేస్తాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ యూస్ చేసుకుని nth టర్మ్ రాసి దానికి లిమిట్ అప్లై చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మనకి కన్వర్జెంటా కాదో తెలుస్తుంది. కన్వర్జెంట్ అవుతుంది కదా, ఇది కన్వర్జెంట్ అవుతుంది. దేనికి కన్వర్జెంట్ అవుతుందో చెప్పండి. మా నెక్స్ట్ థీరం చూడండి, జామెట్రిక్ సిరీస్, ఇంపార్టెంట్ థీరం ఇది. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ లెస్ దాన్ 1 ఓవర్ ఆర్, దీన్ని ఎలా రాస్తాం? మాడ్యులస్ ఆఫ్ ఆర్ లెస్ దాన్ 1 అంటే -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1. ద సిరీస్ సిగ్మా n ఈక్వల్ టు 0 n ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n. ఆర్ అనేది ఏమవుతుంది? బిలాంగ్స్ టు ఆర్, కన్వర్జెస్ టు 1/1 మైనస్ ఆర్. ఏమవుతుందంటే మనకి మాడ్యులస్ ఆఫ్ ఆర్ లెస్ దాన్ 1 ఉందనుకోండి, ఈ కండిషన్ ఇచ్చినప్పుడు సిగ్మా n ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n అనేది దేనికి కన్వర్జెంట్ అవుతుంది? 1/1 మైనస్ ఆర్. అలాగే ఇప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఆర్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయితే సిగ్మా n ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n అనేది ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ కేసు చూడండి. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ లెస్ దాన్ 1 ఆర్ -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1, అప్పుడు ఆ కండిషన్కి ఏం తీసుకున్నాం? సిగ్మా n ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఆర్ పవర్ n. ఇదే కదా మనకి గివెన్ సిరీస్. ఆ సిరీస్ తీసుకున్న తర్వాత దీనికి ఎంత పార్షియల్ సమ్ రాద్దాం. లెట్ Sn బి ద nth పార్షియల్ సమ్ ఆఫ్ సిగ్మా ఆర్ పవర్ n. ఎంత పార్షియల్ సమ్ ఏమవుతుంది? Sn ఈక్వల్ టు 1 ప్లస్ r ప్లస్ r స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఆర్ పవర్ n. దీన్ని ఆర్తో మల్టిప్లై చేసామనుకోండి, ఆర్ ఇంటూ Sn ఈక్వల్ టు బోత్ సైడ్స్ ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఆర్ పవర్ n ప్లస్ 1. ఓకేనా? ఈ రెండింటిని మైనస్ చేయండి. s మైనస్ ఆర్ ఇంటూ Sn, 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఆర్ పవర్ n మైనస్ ఆర్ ఇంటూ Sn అంటే ఎంత? మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ క్యూబ్ మైనస్ ఆర్ పవర్ n మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అలాగే ఆర్ క్యూబ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ పవర్ n మైనస్ ఆర్ పవర్ n కూడా క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ ఏం మిగులుతుంది? 1 మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1. ఇక్కడ 1 ఉంది, లాస్ట్ టర్మ్ ఆర్ పవర్ n ప్లస్ 1 మిగిలింది. ఇది దేని వాల్యూ? Sn మైనస్ Sn. ఈ రెండిట్లోనే Sn కామన్ తీయొచ్చా? Sn కామన్ తీస్తే ఏమవుతుంది? 1 మైనస్ ఆర్. ఓన్లీ Sn ఇలా ఉంచేసి 1 మైనస్ ఆర్ని తీసుకొస్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. 1 మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1/1 మైనస్ ఆర్. దీన్ని దానికి స్ప్లిట్ చేయండి. 1/1 మైనస్ ఆర్ మైనస్ 1/ఆర్ పవర్ n ప్లస్ 1. ఈ వాల్యూని తీసుకెళ్ళిపోయామనుకోండి, ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా. n మైనస్ Sn మైనస్ 1/1 మైనస్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 1/ఆర్ పవర్ n ప్లస్ 1. మరి ఇక్కడ చూడండి, బై మిస్టేక్ నేను ఏం రాస్తాను? ఆర్ పవర్ n/1 మైనస్ ఆర్ చేయాలి. ఆర్ పవర్ n ప్లస్ 1/1 మైనస్ ఆర్ అంటే ఇక్కడ 1 మైనస్ ఆర్ ఎదులు పంపిస్తే ఏమవుతుంది? మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1/1 మైనస్ ఆర్. క్లియర్గా చూసుకోండి. ఇక్కడ Sn మైనస్ 1/1 మైనస్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1/1 మైనస్ ఆర్. మనకు వచ్చిన వాల్యూకి మాడ్యులస్ అప్లై చేసామనుకోండి బోత్ సైడ్స్. మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ 1/1 మైనస్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఆర్ పవర్ n ప్లస్ 1/1 మైనస్ ఆర్. ఇది ఎలా రాయొచ్చు? మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ 1/1 మైనస్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఆర్ పవర్ n ప్లస్ 1/మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఆర్. దీని ఈక్వేషన్ 1 అనండి. వీ హ్యావ్ మాడ్యులస్ వాల్యూస్ కాబట్టి ఇవి కంపల్సరీ ఏమవుతాయి మనకి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. Sn మైనస్ 1/1 మైనస్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనండి. ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు? 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు modulus of Sn minus 1/1 minus r less than or equal to modulus of r power n plus 1/1
మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఆర్. ఫస్ట్ శాండ్విచ్ థియరమ్ని యూజ్ చేసి దీనికి లిమిట్ అప్లై చేసామనుకోండి. లిమిట్ m టెన్స్ టు 0, 0 ఈక్వల్ టు ఏమవుతుంది 0. అలాగే శాండ్విచ్ థియరం మళ్ళీ లాస్ట్ టర్మ్ తీసుకుంటాం కదా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ మాడ్యులస్ ఆఫ్ r పవర్ n ప్లస్ 1 బై మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఆర్. 1 మైనస్ ఆర్ కాన్స్టెంట్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ మాడ్యులస్ ఆఫ్ r పవర్ n ప్లస్ 1. ఎప్పుడైనా సరే పవర్లో n ఉంటుంది ఏమవుతుంది మనకి 0 అవుతుంది ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 0. సో బై యూజింగ్ శాండ్విచ్ థియరం ఏం చెప్తుంది? లిమిట్ Sn ఈక్వల్ టు 0 Tn ఈక్వల్ టు 0 అయితే un కూడా ఏమవుతుంది 0 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn minus 1 by 1 minus r equal to 0. That implies limit n tends to infinity Sn minus limit n tends to infinity 1 by 1 minus r equal to 0. ఇది అలాగే 1 by 1 minus r అనేది కాన్స్టెంట్ అంటే ఏమవుతుంది? లిమిట్ n tends to infinity Sn minus 1 by 1 minus r equal to 0. ఈ 1 by 1 minus r అవతలకి వెళ్తే ఏమవుతుంది? లిమిట్ n tends to infinity Sn ఈక్వల్ టు 1 బై 1 మైనస్ ఆర్. ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు 1 బై 1 మైనస్ ఆర్ అవుతే Sn అనేది దేనికి కన్వర్జెంట్ అయినట్టు? దేర్ ఫోర్ Sn ఈజ్ కన్వర్జెస్ టు 1 బై 1 మైనస్ ఆర్. Sn కన్వర్జెంట్ అయితే సిగ్మా un కూడా ఏమవుతుంది? కన్వర్జెన్స్. అంటే un ప్లేస్లో ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? r పవర్ n. సిగ్మా r పవర్ n కన్వర్జెస్ టు దేనికి కన్వర్జెన్స్ అయింది? 1 బై 1 మైనస్ ఆర్. ఇక్కడే సింపుల్గా సిగ్మా అని రాసుకోవచ్చు, లేదా సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు. ఫస్ట్ కండిషన్ ఇదే కదా ప్రూవ్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ r లెస్ దాన్ 1 తీసుకుంటే ఏం చెప్పమన్నాడు? సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n కన్వర్జెస్ టు 1 బై 1 మైనస్ ఆర్. అలాగే సెకండ్ కేసులో ఏమైంది మనకి? కేసు 2 చూడండి. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాడు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఆర్ పవర్ n డస్ నాట్ అప్రోచ్ టు 0 either when r less than or equal to -1 or r greater than or equal to 1. ఏమవుతుంది మనకి? r less than or equal to -1 or r greater than or equal to 1 అంటున్నాడు. అంటే ఏమవుతుంది? does not approach to 0 either when r less than or equal to -1 or r greater than or equal to 1. We know that necessary కండిషన్ ఫర్ కన్వర్జెన్స్. ఫస్ట్ థియరం చెప్పుకున్నాం. నెసరీ కండిషన్ ఫర్ కన్వర్జెన్స్ ఏం చెప్తుంది? సిగ్మా un ఈజ్ కన్వర్జెన్స్ దెన్ లిమిట్ un ఈక్వల్ టు ఏమవుతుంది? 0 బై నెసరీ కండిషన్ ఫర్ కన్వర్జెన్స్ లిమిట్ r పవర్ n నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ r పవర్ n నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే ఏమవుతుంది? సిగ్మా r పవర్ n డస్ నాట్ కన్వర్జెస్. దేర్ ఫోర్ సిగ్మా r పవర్ n ఈజ్ డైవర్జెస్. ఎందుకు డైవర్జెన్స్ అయింది? మాడ్యులస్ ఆఫ్ r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 ఆర్ r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మనకి ఏమవుతుంది? సిగ్మా r పవర్ n అనేది డైవర్జెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 అన్నాం, మళ్ళీ ఇక్కడ r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటున్నాం. అంటే అక్కడ మాత్రం 0 ఉండట్లేదు కదా. -1 వాల్యూ కంటే చిన్నవంటున్నాం. -1 వాల్యూ కంటే చిన్నవంటే ఏమవుతాయి? 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ వరకు వచ్చేస్తాయి. ఇప్పుడు r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాం. r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుంది? 2, 3, 4 అండ్ సో ఆన్ వస్తాయి. అంటే ఇవి ఇక్కడ ఏమవుతున్నాయి? అన్ని ఈ ప్లస్ ఇన్ఫినిటీ వరకు రీచ్ అయిపోతుంది. 0 అనేది మాత్రం రావట్లేదు కదా. అంటే ఇప్పుడు మనకి లిమిట్ r పవర్ అనేది కంపల్సరీ ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు 0.
ఈ కండిషన్ అప్లై చేయలేం. లిమిట్ యూఎన్ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే లిమిట్ ఆర్ పవర్ ఎన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి సిగ్మా ఆర్ పవర్ ఎన్ అనేది ఏమవుతుంది, డస్ నాట్ కన్వర్జెంట్. డస్ నాట్ కన్వర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటి, సిగ్మా ఆర్ పవర్ ఎన్ ఈజ్ డైవర్జెంట్. ఇది ఇంపార్టెంట్ ఎర్రర్. ఈ 2 కండిషన్స్ను జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ తర్వాత అప్లై చేయొచ్చు జామెట్రిక్ సిరీస్ మీద. ఓకే, మిగిలినవి నెక్స్ట్ క్లాస్లో చూడొచ్చు.